లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఛానల్ని ఆదరిస్తూ చూస్తున్న అందరికీ నమస్కారం. మరణం తర్వాత మనల్ని ఏ లోకానికి తీసుకువెళ్తారు? పునర్జన్మ లేకుండా శాశ్వతమైన ముక్తిని పొందడం నిజంగా సాధ్యమేనా? భగవద్గీత 8వ అధ్యాయంలో సాక్షాత్తు ఆ కృష్ణుడు స్వయంగా చెప్పిన ఈ రహస్యాన్ని మీరు వినండి. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ కామెంట్స్ తెలియజేయండి. మీ శ్రేయోభిలాషులందరికీ ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. ఉపనిషత్తుల సారము తెలిపే అక్షరయోగమిది. మరణం దాటిన ఆత్మ పయనమే వివరించును ఇది. అంత్యకాలమున హరిని తలచిన అక్షర పదవి లభించును. అనునిత్యము ఆ స్వామి స్మరణే అమృతమై మనకు నిలుచును. నిత్యేకాక్షరం బ్రహ్మ స్మరణే ముక్తికి మార్గము. అనన్య చింతనతో సాగితే దొరుకును దివ్యధామము. శ్రీకృష్ణ చరణమే శరణము, శాశ్వత శాంతికి నిలయము. చేసే పనులేవైనా గాని చింతన విభునిపై ఉండాలి. గుణగణ రూప మహిమల నించుచు మనస్సు ఆయనకు ఇవ్వాలి. దృఢ సంకల్ప యోగ ధ్యానము నామ సంకీర్తన తోడవాలి. అనన్య భక్తితో మనస్సుని నిలిపి ఆధ్యాత్మికతను పొందాలి. నిత్యేకాక్షరం బ్రహ్మ స్మరణే ముక్తికి మార్గము. అనన్య చింతనతో సాగితే దొరుకును దివ్యధామము. శ్రీకృష్ణ చరణమే శరణము, శాశ్వత శాంతికి నిలయము. వ్యక్త అవ్యక్త సృష్టి అంతా స్వామిలో నిలయమగును. ప్రళయకాలము దాటిన పిదప జగమే తిరిగి ఉద్భవించును. అసంఖ్యాకమగు జీవరాశుల గమ్యం కర్మలనున్నది. జనన మరణాల చక్రము తిరిగే భౌతిక లోకము ఇది. నిత్యేకాక్షరం బ్రహ్మ స్మరణే ముక్తికి మార్గము. అనన్య చింతనతో సాగితే దొరుకును దివ్యధామము. శ్రీకృష్ణ చరణమే శరణము, శాశ్వత శాంతికి నిలయము. ప్రకాశవంతపు మార్గము పట్టిన
పొందిన పుణ్యులకు లేదు పునర్జన్మ చీకటి మార్గము పట్టిన వారికి తప్పదు మృత్యువు జన్మ అంతం లేని చక్రము వీడి దివ్యధామము చేరాలి ముక్తిని ప్రసాదించే ఆ పరమాత్ముని సన్నిధిని కోరాలి ఏకాక్షరం బ్రహ్మ స్మరణే ముక్తికి మార్గము అనన్య చింతనతో సాగితే దొరుకును దివ్యధామము శ్రీకృష్ణ చరణమే శరణము శాశ్వత శాంతికి నిలయము బ్రహ్మలోకము మొదలుకొని ఏ లోకము వెళ్ళినా తిరిగి రాక తప్పదు ఈ మృత్యు లోకమునకైనా కానీ ఆ పరమాత్ముని ధామము చేరిన ధన్యులకు మరల జన్మ ఉండదు ఈ సంసార దుఃఖములకు ఏకాక్షరం బ్రహ్మ స్మరణే ముక్తికి మార్గము అనన్య చింతనతో సాగితే దొరుకును దివ్యధామము శ్రీకృష్ణ చరణమే శరణము శాశ్వత శాంతికి నిలయము సిక్క పష్పతపు ముడల్బొమ్మే జనతిలా కలము మారజూగిన కమురలికి మెత్తిని కొండజము యాగకరమచో తాళమును పూమక్కని అక్షంతునతో ద్రష్కి పెట్టి థవ బంధాలో ఇదితి ఏకాక్షరం బ్రహ్మ స్మరణే ముక్తికి మార్గము అనన్య చింతనతో సాగితే దొరుకును దివ్యధామము శ్రీకృష్ణ చరణమే శరణము శాశ్వత శాంతికి నిలయము ಶುಕ್ಲ ತೃಷ್ಣನ ತುರುರೆಂದು ಈ ಜನತಿಲು ಕಲము జ్ఞాన చౌటి మార్గమున వెడితే ముక్కిని తుండుదు యోగ బలముతో గాలముదు భూమను కలినితి అచ్యుతువికై దృష్టి తెట్టి ధవబంధానో ఎరితి ఏకాక్షరం బ్రహ్మ స్మరణే ముక్తికి మార్గము అనన్య చింతనతో సాగితే దొరుకును దివ్యధామము శ్రీకృష్ణ చరణమే శరణము శాశ్వత శాంతికి నిలయము